హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జిడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనకు తెలంగాణ హైకోర్టు నుండి 1673 పోస్టులు అయితే మనకు రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో దీనికి వచ్చేసి 10th ఇంటర్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఓన్లీ 10th క్లాస్ పాస్ అయి ఉన్న వాళ్ళు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో పూర్తిగా అనేది దీంట్లో అయితే మనం స్టెప్ బై స్టెప్ అప్లై అనేది దీంట్లో అయితే తెలుసుకుందాం. సో మీరు మాత్రం స్కిప్ చేయకుండా వీడియో అనేది ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో మీరైతే ఇప్పటివరకు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన ఇక్కడైతే నోటిఫికేషన్ అయితే రెఫర్ అయితే చేశారు. మనకు టైపిస్ట్ అని, తర్వాత ఎగ్జామినియర్ అని, అయితే ఫీల్డ్ అసిస్టెంట్, తర్వాత జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, తర్వాత ప్రొసీజర్ సర్వర్, తర్వాత రికార్డ్ అసిస్టెంట్, తర్వాత స్టెనోగ్రఫీ గ్రేడ్ 3, తర్వాత టైపిస్ట్ అనేది ఈ విధంగా అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మీకు సంబంధించిన ఒక నోటిఫికేషన్ ఉంది. దీంట్లో అయితే మీరు దేనిపైన అయితే అప్లై చేద్దాం అనుకుంటారో దానికి సంబంధించిన అనేది దీని మీద క్లిక్ చేసి మనకు నోటిఫికేషన్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. దానికి సంబంధించిన ఎలిజిబుల్ అంటే ఏంది అండ్ దానికి సంబంధించిన డేట్ అనేది ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ 8th 1st 2025 నుండి జనవరి 1st నుండి 31 జనవరి 2025 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు స్టార్టింగ్ డేట్, తర్వాత మనకు పబ్లిష్ చేసిన డేట్ అనేది ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించిన అనేది ఇక్కడైతే డౌన్లోడ్ హాల్ టికెట్ సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది వాళ్ళు మెన్షన్ చేశారు. అండ్ వేకెన్సీ వచ్చేసి మనకు వేరియస్ వేకెన్సీ అనేది వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ అయితే ఇక్కడ 18 to 34 ఇయర్స్ అయితే మెన్షన్ చేశారు. ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే రిజర్వేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మెథడ్ రిక్వైర్మెంట్ అయితే వాళ్ళు ఫుల్ ప్రాసెస్ అనేది దీంట్లో అయితే నోటిఫికేషన్లో అయితే వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి అండర్ కేటగిరీ వాళ్ళకైతే 600 రూపీస్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 400 రూపీస్ అనేది ఉంటుంది. సో మీరు ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నా సేమ్గానే ఉంటుంది అనమాట. అప్లికేషన్ ప్రాసెస్ కూడా సేమ్ ఉంటుంది. బట్ మీరు పోస్ట్ అయితే చేంజ్ అయితే చేసుకోవాలి. సో ఇది మాత్రం జాగ్రత్తగా అయితే చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు సంబంధించిన అనేది వాళ్ళు క్వాలిఫికేషన్ అయితే ఇక్కడైతే మనకు నోటిఫికేషన్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ మనకు జూనియర్ అసిస్టెంట్ వచ్చేసి ఓన్లీ మీరు బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన ఇక్కడ ఏ పోస్ట్ అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో దానిపైన అయితే క్లిక్ చేసి దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ అండ్ మీకు సంబంధించిన ఇక్కడైతే పోస్ట్ వైజ్ అనేది మీకు మెయిన్ ఉమెన్ వాళ్ళకైతే ఎంత పోస్టులు ఉన్నాయో మీరు జాగ్రత్త చూసి అప్లై అయితే చేసుకోండి. సో ఇక్కడ ఈ విధంగా మనకు ఆన్లైన్ పోర్టల్ అయితే ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ జాగ్రత్తగా మీరు నోటిఫికేషన్ నోట్ చేసుకొని చూసుకోండి అయితే. సో మనం అప్లై చేసేటప్పుడు సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. బట్ పోస్ట్ అయితే చేంజ్ అయితే చేయాలి. సో ఇక్కడైతే న్యూ ఓటీఆర్ రిజిస్ట్రేషన్ ఉందా, ఒకవేళ మీరు ఎప్పుడైనా ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసి ఉంటే ఇక్కడ డైరెక్ట్ లాగిన్ చేసి చేసుకోవచ్చు. ఇక్కడైతే కొత్తగా ఎవరైతే ఫ్రెషర్ క్యాండిడేట్ అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో సో ఇక్కడ ఓటీఆర్, సో మనం న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ క్లిక్ హియర్ ఉన్నదా దీని మీద క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు స్టార్ట్ అయితే అయిపోతుంది మనకు రిజిస్ట్రేషన్. సో మనకు స్టార్టింగ్ డేట్ వచ్చేసి 8th జనవరి నుండి 31 జనవరి వరకు లాస్ట్ డేట్ అయితే అవుతుందన్నమాట. సో ఇక్కడైతే గుర్తుంచుకోండి. తర్వాత ఈ విధంగా ఇన్స్ట్రక్షన్ అయితే వస్తాయి. సో ఇక్కడ క్లోజ్ మీద అయితే క్లిక్ చేసేయండి. తర్వాత ఇక్కడ పర్పస్ అయితే వస్తుంది, అగ్రీ చేసేయండి. చేసిన తర్వాత మీ యొక్క ఇక్కడ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో నేమ్ ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా క్యాపిటల్ లెటర్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ క్యాపిటల్ లెటర్లో ఏ విధంగా ఉన్నదో ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఆ విధంగా ఇచ్చేసేయండి. లేదా మదర్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ రిలేషన్షిప్, సో ఫాదరా మదరా దీంట్లో అయితే ఇచ్చేసేయండి అనమాట. సో ఇచ్చేసి మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా అనేది మనకు క్యాలెండర్ అయితే క్యాలిక్యులేట్ అయితే అవుతుంది. జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ అయితే దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత మ్యారిటల్ స్టేటస్ మ్యారిడా అండ్ మ్యారిడా దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత కేటగిరీ, సో మీరు ఓసీఆ, ఈడబ్ల్యూఎస్, బీసీఏనా, బీసీబీనా అనేది దీంట్లో అయితే మీరు జాగ్రత్తగా సెలెక్ట్ అయితే చేసుకోండి అనమాట. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఉంటే ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసేయండి, కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అనేది మనకు యాక్టివ్లో అయితే ఉండాలి. లేకపోతే మనకు హోల్డింగ్ అయితే అవుతుంది మన యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది. తర్వాత అవుట్ సోర్సింగ్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్, సో అప్లికెంట్స్ ప్రెసెంట్లీ వర్కింగ్ కాంటాక్ట్ అవుట్ సోర్సింగ్ బేసిక్ ఉంటే ఇక్కడ ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత లోకల్ డిస్టిక్, మీకు సంబంధించిన లోకల్ డిస్టిక్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడైతే మనకు తెలంగాణ కాబట్టి ఓన్లీ తెలంగాణ స్టేట్ సంబంధించిన ఇక్కడ స్టేట్స్ అయితే వస్తాయి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు సంబంధించిన ఎగ్జామ్ సిటీ ప్రిఫరెన్స్ అయితే ఇక్కడైతే ఇవ్వాలన్నమాట. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది మీరు ఎక్కడైతే ఇస్తారో అక్కడైతే మీకు ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత థర్డ్ ప్రిఫరెన్స్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత ఫోర్త్ ప్రిఫరెన్స్ అనేది దీంట్లో జాగ్రత్తగా ఇచ్చేసిన తర్వాత సో ఇక్కడైతే మనకు రెండు రెండు ఇక్కడ ప్రిఫరెన్స్ అయితే సేమ్ అయితే ఇవ్వద్దు. సో ఈ విధంగా ఇచ్చేసి
నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అడ్రస్. సో, మీ యొక్క ఇక్కడ కమ్యూనికేషన్ అడ్రస్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క స్టేట్ అయితే ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిక్ట్. సో, ఇక్కడైతే మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే సిటీ. సో, మీ యొక్క సిటీ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది ఇక్కడ మెన్షన్ చేసేయండి. సో, చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీరు కమ్యూనికేషన్ అండ్ ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ ఏముంటే దీంట్లో అయితే టిక్ అనేది చేసేయండి. ఆ యెస్ అని ఆటోమేటిక్‌గా ఫిల్అప్ అయితే వచ్చేస్తుంది. ఒకవేళ వేరే ఉంటే ఇక్కడ నో అయితే చేసేసి వేరే డీటెయిల్స్ అయితే ఫిల్అప్ అయితే చేసేయండి. తర్వాత ఇక్కడ అగ్రీ చేసేసి ఇక్కడ జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మనకు ఓటీపీ అయితే వస్తుంది. సో, ఆ యొక్క ఓటీపీ అనేది వెరిఫై చేసిన తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేసేసి రీవెరిఫై మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఈ విధంగా రీవెరిఫై అయితే చేసుకోవాలి. జెండర్ కేటగిరీ, తర్వాత ఫిజికల్, తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్, తర్వాత వర్కింగ్ సంబంధించింది, తర్వాత ఎస్ఎస్ మార్క్స్ మెమోలో ఉన్నదో మీ యొక్క నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్. సో, ఇక్కడైతే ఏవైతే ఉన్నాయో అవైతే కరెక్ట్‌గా అయితే ఉండాలి. సో, ఇక్కడైతే మనకు చెక్ బాక్స్ ఉన్నాయి కదా! దీంట్లో టిక్ అనేది ఇచ్చేసేయండి అన్నీ కరెక్ట్‌గా ఉంటే. తర్వాత డీటెయిల్స్ మాత్రం ఇవ్వరు. సో, ఇప్పుడైతే జాగ్రత్తగా మీరు చూసి ఇక్కడైతే టిక్ అనేది ఇచ్చేసేయండి. ఒకవేళ మిస్టేక్ ఉంటే బ్యాక్‌కి వెళ్ళిపోయి ఇదైతే చేసుకోండి ఇప్పుడే. తర్వాత ఎడిట్ ఆప్షన్ మాత్రం ఉండదు. సో, ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ అనే ఆప్షన్ ఉంది కదా! కరెక్ట్‌గా ఉంటే. సో, రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ వన్స్ సబ్మిటెడ్ కెనాట్ బి మోడిఫై అంటుంది కదా! సో, ఓకే అయితే చేసేయండి. అన్నీ కరెక్ట్‌గా ఉంటే. చేసిన తర్వాత మనకు రిజిస్ట్రేషన్ ఫార్మ్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఈ విధంగా రిజిస్ట్రేషన్ అయితే ఇక్కడ ఓటీఆర్ నెంబర్ అయితే వచ్చేస్తుంది. మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది వచ్చేస్తుందన్నమాట. సో, ఇక్కడ ఈ విధంగా అయితే మనకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం అప్లికేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ గో టు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఉన్నాయి కదా! దీని మీద క్లిక్ చేసేయండి. సో, చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు ఇక్కడైతే అప్లికేషన్ ఫార్మ్ అయితే స్టార్ట్ అయితే అయిపోతుంది. ఇక్కడ అగ్రీ అయితే ఇక్కడ క్లోజ్ అయితే చేసేసి నెక్స్ట్ ఇప్పుడైతే మనకు పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడైతే మనకు ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకు ఆల్రెడీ అయితే ఇచ్చినాం కదా! సో, ఇక్కడైతే అన్నీ కరెక్ట్‌గా ఉంటే ఇక్కడైతే సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. నెక్స్ట్ ప్రాసెస్‌కి అయితే తీసుకోబోతుంది. ఓకే అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడైతే మీకు సంబంధించిన 10థ్ క్లాస్ ఇక్కడైతే డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో, మీరు 10థ్ క్లాస్ సంబంధించిన బోర్డ్ నేమ్ లేదా ఇన్‌స్టిట్యూట్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత పాసింగ్ ఇయర్ 10థ్ క్లాస్, తర్వాత స్కూల్ డిస్ట్రిక్ట్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్ అయితే ఉంటుంది. ఆ యొక్క నంబర్ ఇచ్చేసేయండి. తర్వాత ఇదైతే మనకు 10థ్ క్లాస్ సంబంధించిన కంపల్సరీ అయితే ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఇక్కడ ఫస్ట్ నుండి అయితే మీకు చూపెడితే ఇక్కడైతే మీ యొక్క ఫస్ట్ క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇక్కడైతే మీరు 8థ్ పాస్ అండ్ ఇక్కడ 10థ్ ఫెయిల్ ఉంటే కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ 10థ్ అండ్ ఇక్కడైతే 10థ్ పాస్ 12థ్ ఫెయిల్ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంటర్మీడియేట్ పాస్ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత గ్రాడ్యుయేషన్ ఉన్నా మీరు పాస్ అయితే ఇక్కడ డిగ్రీ ఉంటే పాస్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో, ఇక్కడ ఎవరైతే 8థ్ క్లాస్ అండ్ 10థ్ క్లాస్ ఫెయిల్ అయ్యి ఉన్నారో దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే మనకు 10థ్ అండ్ 12థ్ ఫెయిల్ ఉన్న వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఇంటర్మీడియేట్ వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ పాస్ అయిన వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో, ఇక్కడ 8థ్ క్లాస్ అండ్ 10థ్ క్లాస్ ఎలిజిబుల్ అప్ టు అప్లై ఫర్ ద ఆఫీస్ ఇక్కడ సబార్డినేట్ పోస్ట్. అంటే ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ వాళ్ళకైతే ఇది 10థ్ 8థ్ అండ్ 10థ్ వాళ్ళు అయితే దీనికైతే అప్లై చేయాలి ఈ పోస్ట్‌కనేది. అండ్ 10థ్ అండ్ 12థ్ ఫెయిల్ ఉన్న వాళ్ళు ఇక్కడ ప్రాసెస్ సర్వేయర్ ఉన్నాయి కదా! సో, ఇక్కడైతే దీనికైతే మీరు అప్లై అయితే చేయాలి ఈ పోస్ట్‌కి మాత్రమే. తర్వాత ఇంటర్మీడియేట్ సంబంధించిన వాళ్ళు ఇక్కడ టైపిస్ట్ గాని, ఎగ్జామినియర్, రికార్డర్ అసిస్టెంట్ గాని, ప్రొసెసర్ సర్వర్ గాని దీనికైతే అప్లై చేసుకోవాలి. తర్వాత గ్రాడ్యుయేషన్ వాళ్ళు ఇక్కడైతే ఆల్ పోస్ట్. సో, మీరు ఏ పోస్ట్‌కి సంబంధించిన గ్రాడ్యుయేషన్ సంబంధించిన పోస్ట్‌లో దీనికైతే ఏ పోస్ట్‌కైతే అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ మెన్షన్ చేశారు. సో, ఇక్కడైతే మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో, నేనైతే ఇక్కడైతే ఇంటర్మీడియేట్ సంబంధించిన దీనిపైన అయితే అప్లై చేస్తున్నాను కాబట్టి సో, మీరు ఒకటైతే మీ క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండనమాట. సో, ఏం పర్వాలేదు సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ టైప్ ఆఫ్ స్టడీ రెగ్యులరా, ప్రైవేటా, స్టడీ ఓపెనింగ్ స్కూల్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీకు సంబంధించిన క్లాస్ వైస్ అనేది ఇవ్వాలి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ వరకు మనకు ఇక్కడైతే ఇవ్వాలన్నమాట. సో, మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఏ డిస్ట్రిక్ట్‌లో చదివారో తర్వాత మీ యొక్క స్కూల్ నేమ్స్ అని దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత పాసింగ్ ఇయర్ ఎప్పుడైతే పాసింగ్ అయ్యారో ఆ యొక్క ఇయర్ అయితే ఇచ్చేసేయండి 9థ్ వరకు. తర్వాత 10థ్ క్లాస్ వచ్చేసి మీకు సంబంధించిన బోర్డ్ నేమ్, తర్వాత పాసింగ్ ఇయర్, తర్వాత డిస్ట్రిక్ట్, తర్వాత హాల్ టికెట్ నెంబర్ లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ ఇంటర్మీడియేట్ సంబంధించిన ఇంటర్మీడియేట్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చి నాకైతే నేను ఇంటర్మీడియేట్ పైన అయితే చేస్తున్నాను కాబట్టి నాకు ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతుంది. అదే విధంగా మీకు అయితే ఇక్కడైతే వేరే క్వాలిఫికేషన్ అయితే చూపెడతాను. ఇక్కడ 8థ్ అండ్ 10థ్ ఫెయిల్ అని. సో, ఈ విధంగా క్లిక్ చేసేసి నాకైతే ఇక్కడైతే ఏమైతే చూపెట్టట్లేదు. సో, వేరే క్వాలిఫికేషన్. సో, కాబట్టి మీకు సంబంధించిన ఇక్కడైతే మీరు నాకైతే ఇక్కడ ఇంటర్మీడియేట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఇంటర్మీడియేట్ సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే ఇక్కడైతే నాకైతే అడుగుతుందన్నమాట. సో, ఇక్కడ మీకు సంబంధించిన ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ ఒకవేళ ఇంటర్మీడియేట్ చేసి దాని మీద చేస్తే మీకు సంబంధించిన ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్, ఇన్స్టిట్యూట్ నేమ్, పాసింగ్ ఇయర్, హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి.
ఒకవేళ మీరు ఇక్కడైతే ఓన్లీ మీరు 10థ్ క్లాస్ ఫెయిల్ అనే దీని మీద క్లిక్ చేస్తే సో, లేకపోతే మీరు 12థ్ పాస్ ఫెయిల్ అనే మీద క్లిక్ చేసేస్తే మీకు సంబంధించిన 10థ్ అనేది ఇక్కడైతే ఓన్లీ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. అదే ఒకవేళ మీకు అయితే ఇక్కడైతే మీరు 8థ్ అండ్ 10థ్ ఫెయిల్ ఉంటే దీని మీద క్లిక్ చేస్తే మీరు 9థ్ వరకు అయితే ఫిల్అప్ చేసేసి ఇక్కడ అగ్రీ చేసేసి క్యాప్చర్ చేసేసి ఇక్కడ ప్రివ్యూ మీద క్లిక్ చేసి నెక్స్ట్ స్టెప్ అనేది వెళ్ళిపోవచ్చు. సో, ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా మీకు సంబంధించిన అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడైతే మనకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఇక్కడైతే జాగ్రత్తగా చూసుకోండి. ఈ విధంగా అయితే ఫిల్అప్ చేసిన తర్వాత ఇక్కడ అగ్రీ అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసేసి ఇక్కడ రివ్యూ అని మీద క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత రివ్యూ మీద క్లిక్ చేసి ఇప్పుడు మనం ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే వస్తాయి. ఒకవేళ అన్ని కట్టుకుంటే ఓకే అయితే చేసేయండి. ఒకవేళ మిస్టేక్ ఉంటే ఇప్పుడైతే ఎడిట్ చేసుకొని మీరు ఇక్కడైతే సబ్మిట్ అయితే చేసేయండి. సో ఒకవేళ అన్ని కట్టుకుంటే సబ్మిట్ అయితే చేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఇక్కడ మనకు పైన వచ్చేసి ఇక్కడ అప్లికేషన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడైతే మనకు యూఆర్ సెలెక్షన్. సో ఇక్కడైతే మనకు క్లిక్ హియర్ టు ఫిల్ అప్లికేషన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేయండి. నెక్స్ట్ అయితే మనకు ఈ విధంగా అయితే సెలక్షన్ పోస్ట్ అయితే వస్తుంది. సో మీకు సంబంధించిన ఇక్కడైతే పోస్ట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సో నేను ఇంటర్మీడియట్ పైన అయితే నాకు ఇన్ని పోస్టులు అయితే సెలెక్ట్ అయితే చూపెడుతుంది. సో మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ అది మీకు సంబంధించిన 8థ్ అండ్ 10థ్ ఫెయిల్ ఉంటే మీకు సంబంధించిన పోస్ట్ అయితే అవపడుతుంది. తర్వాత 10థ్ పాస్ అండ్ ఇంటర్మీడియట్ ఫెయిల్ ఉంటే మీకు సంబంధించిన వేరే పోస్ట్ అయితే ఉంటుంది. తర్వాత ఓన్లీ ఇంటర్మీడియట్ పైన అయితే ఈ విధంగా పోస్టులు, తర్వాత డిగ్రీ పైన అయితే మీకు సంబంధించిన అన్ని పోస్టులు అయితే చూపెడుతుంది. సో మీకు ఏ పోస్టుకి మీకు కేటగిరీ వైస్ ఎంత పోస్టులు ఉన్నాయో చూసుకొని మీరు ఇక్కడైతే అప్లోడ్ అది చేసేయండి. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క సంబంధించిన డిస్ట్రిక్ట్ నేమ్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో చేసిన తర్వాత డేటా సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ డీటెయిల్స్ అయితే వస్తాయి దీంట్లో. సో ఇక్కడైతే మనకు ఏవైనా ఎక్స్పీరియన్స్ సంబంధించిన దీంట్లో అయితే ఉంటాయి. సో ఇక్కడ అన్ని కట్టుకుంటే ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇంటర్మీడియట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఏమైతే చేంజ్ చేయడం అయితే ఉండదు. తర్వాత ఇక్కడ ఇక లాంగ్వేజెస్ మీకు తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. తెలుగు వచ్చు కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్, తర్వాత ఉర్దూ ఉంటే ఉర్దూ సెలెక్ట్ చేసుకుంటే, తర్వాత హిందీ వస్తే హిందీ, తర్వాత కన్నడ, మరాఠీ ఈ విధంగా వస్తే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత టైప్ ఆఫ్ అనేది మనకు ఆటోమేటిక్గా వచ్చిన తర్వాత మనకు 1 నుండి 10th క్లాస్ నేను ఇప్పుడైతే మనం ముందు అయితే సెలెక్ట్ చేసుకున్నాం కదా, అదే విధంగా ఇక్కడైతే వచ్చేస్తుంది. సో ఇక్కడైతే అదర్ క్వాలిఫికేషన్ ఏదైనా ఉంటే ఇక్కడ దీంట్లో మెన్షన్ చేసేయండి, లేకపోతే సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత డేటా సేవ్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే మనం డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలన్నమాట. సో ఇక్కడైతే మీరు జాగ్రత్తగా మీకు సంబంధించిన ఫోటో అనేది అప్లోడ్ చేయాలి. ఇక్కడ 80 కేబీలో అయితే ఉండాలని మెన్షన్ చేశారు. సో ఇక్కడైతే ఫోటోగ్రాఫ్ అనేది ఎటువంటి లైట్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉండాలి. అండ్ ఫేస్ 50% ఇక్కడ వ్యూ లుకింగ్ కెమెరా డైరెక్ట్ ఉంటుంది. తర్వాత మనకు హెయిర్ ఆఫ్ హెడ్, క్లాత్ షాడో కానీ ఎటువంటి అయితే ఇక్కడ క్లియరిటీ విజిబుల్ అయితే ఉండాలని మెన్షన్ చేసేటువంటి హెడ్ కానీ ఇక్కడైతే ఉండదని, షాడో అయితే ఉండదని చెప్పారు. సో ఇక్కడ మీ యొక్క పార్ట్స్ ఫర్ సైడ్స్ ఫోటో క్లిక్ హియర్ టు అప్లోడ్ మీద క్లిక్ చేసేయండి. ఈ విధంగా మనకు ఫోటో అనేది అప్లోడ్ అయితే చేయాలన్నమాట. అండ్ ఇక్కడైతే వచ్చేసిన తర్వాత సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫోటో అనేది ఇక్కడైతే 80 కేబీలో అయితే కలర్ ఫోటో అనేది ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి. డ్రా ఫైల్ మీద క్లిక్ చేసేసి అప్లోడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే వేరే ఇక్కడ క్లోజ్ చేసేసండి. తర్వాత సిగ్నేచర్ అప్లోడ్ చేసేసండి. సిగ్నేచర్ వచ్చేసి మనకు ఇక్కడైతే 80 కేబీలో ఉన్నారు, ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే డాక్యుమెంట్స్. సో మీకు సంబంధించిన ఎస్ఎస్సి మార్క్స్ సంబంధించిన సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేసేయండి. తర్వాత మీకు సంబంధించిన ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఇది ఏ విధంగా సర్టిఫికేట్స్ ఉండాలంటే అన్ని మనకు ఇక్కడైతే వాళ్ళు చెప్పారు 12th 1 MBలో అయితే పీడిఎఫ్ ఫార్మేట్లో ఉండాలి. ఓన్లీ మీరు పీడిఎఫ్ ఫార్మేట్లో అయితే అప్లోడ్ చేయాలి. సో పీడిఎఫ్ ఫార్మేట్లో ఏ విధంగా చేయాలో నాకు అయితే కామెంట్స్ ఇవ్వండి, నేనైతే మీకు అయితే ఇన్ఫర్మేషన్ చెప్తాను. తర్వాత ఇక్కడైతే మీకు సంబంధించి ఫస్ట్ నుండి ఇక్కడైతే మనకు 9th వరకు సంబంధించిన ఇక్కడ స్టడీ సర్టిఫికేట్ అయితే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. సో కంపల్సరీ అయితే ఇక్కడైతే వాళ్ళు ఇక్కడైతే మనకు ఫస్ట్ నుండి 7th స్టడీ సర్టిఫికేట్స్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ అప్లోడ్ చేసేయండి పీడిఎఫ్ ఫార్మేట్లో. తర్వాత హైయర్ అకాడమిక్ క్వాలిఫికేషన్, టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడ అప్లోడ్ చేసేయండి, లేకపోతే అవసరం లేదు. సో ఇది వచ్చేసి మనం కంపల్సరీ 10th క్లాస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి పీడిఎఫ్ ఫార్మేట్లో. తర్వాత ఇంటర్మీడియట్ సంబంధించిన అప్లోడ్ చేసేయండి. తర్వాత ఫస్ట్ నుండి 7th ఇక్కడ స్టడీ సర్టిఫికేట్ కంపల్సరీ అయితే అప్లోడ్ చేయాలి. లేకపోతే మీకు వేరే ఇక్కడ మీరు 8th అండ్ 10th ఫెయిల్ ఉంటే మీకు సంబంధించిన
10th ఫెయిల్ సంబంధించిన సర్టిఫికేట్స్ అనేది ఇక్కడైతే అడుగుతుంది. అదైతే ఇచ్చేసేయండి. అంటే మీకు సంబంధించిన ఫెయిల్ అనేది ఉంటుంది కదా! సో, ఆ యొక్క సర్టిఫికేట్ అప్‌లోడ్ చేసేయండి. తర్వాత దానికి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్స్ అయితే ఉంటాయి. ఇక్కడైతే అప్‌లోడ్ చేసేయండి. సో, మీకు ఏ పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో దానికి సంబంధించిన దీంట్లో అయితే వస్తాయి. సో, ఇక్కడ అన్నీ చేసేసిన తర్వాత ఇక్కడ పేమెంట్ కూడా ఆన్‌లైన్ ఉన్నది కదా! దీని మీద క్లిక్ చేసేసి మనకు పేమెంట్ అయితే చూపెడుతుంది. సో, ఈ విధంగా పేమెంట్ చూపెట్టిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ అయితే చేసుకోండి. చేసిన తర్వాత రివ్యూ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు ఫామ్ ప్రివ్యూ అయితే వస్తుంది. ఇక్కడైతే అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అయితే చూసుకోండి. అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేవా? సో, ఒకవేళ ఇప్పుడైతే మనం సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదు. సో, మీరు జాగ్రత్తగా అనేది ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అయితే చూసుకోండి. సో, అన్నీ కరెక్ట్‌గా ఉంటే ఇక్కడైతే ఓకే ఆప్షన్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత సబ్మిట్ అయితే చేసేయండి. ఒకవేళ అన్నీ కరెక్ట్‌గా ఉంటే. ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు సబ్మిట్ ఉన్నది కదా! సో, ఇక్కడైతే ఓకే అయితే చేసేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు పేమెంట్ పేజ్‌కి అయితే తీసుకొస్తుంది. సో, ఇక్కడ నుండి అయితే మీరు ఫోన్‌పే, గూగుల్ పే లేదా ఇక్కడ మీకు సంబంధించిన అనేది క్యూఆర్ కోడ్ ఉన్నాయి కదా! సో, పేటీఎం ద్వారా అయితే ఇక్కడ నుండి అయితే మీరు క్యూఆర్ కోడ్ అయితే స్కాన్ చేసేసి డైరెక్ట్‌గా మీకు సంబంధించిన ఇక్కడైతే పేమెంట్ అయితే చేసుకోవచ్చు. సో, ఈ విధంగా అయితే మీకు సంబంధించిన ఇక్కడైతే ప్రీపెయిడ్ కార్డ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఉంటే దీని ద్వారా నుండి చేసుకోవచ్చు. తర్వాత యూపీఐ తర్వాత బ్యాంకింగ్ ద్వారా అయితే మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడైతే ఫీజ్ అనేది మీరు చెల్లించవచ్చు. సో, ఇక్కడైతే మీకు సంబంధించిన కార్డ్స్ మీద క్లిక్ చేసేయండి. మీ కార్డ్ నెంబర్, ఎక్స్‌పైరీ వ్యాలిడ్, తర్వాత సీవీ నంబర్, తర్వాత పే నౌ మీద క్లిక్ చేసేస్తే మనకు పేమెంట్ అయితే అయిపోతుంది. తర్వాత మీకు సంబంధించిన యూపీఐ ఐడీ డైరెక్ట్ నుండి మీకు సంబంధించిన యూపీఐ ప్రాసెస్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఇక్కడ డైరెక్ట్ అనేది క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేస్తే మనకు పేమెంట్ అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు ఇక్కడ అప్లికేషన్ ఫీజ్ అనేది పే అయితే అయిపోతుంది. సో, పే అయిపోయిన తర్వాత మీకు డైరెక్ట్‌గా అనేది ప్రింట్ అయితే వచ్చేస్తుంది. అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే. సో, ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే తీసుకొని మీరు ఎప్పుడైనా ఫ్యూచర్ యూజ్ కోసం సో, మీ దగ్గర అయితే ఉంచుకోండి. సో, ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనకు తెలంగాణ హైకోర్ట్ సంబంధించిన ఆన్‌లైన్ ఫామ్ అప్లై విధానం ఏ విధంగా చేయాలో ఇప్పుడైతే మీకైతే చెప్పాను. సో, మీరు జాగ్రత్తగా అయితే అప్లై అయితే చేసుకోండి జాగ్రత్తగా. సో, టోటల్ వచ్చేసి మనకు 1673 పోస్టులు అయితే ఉన్నాయి. సో, దీనికొచ్చేసి ఎయిత్ అండ్ 10th ఫెయిల్, తర్వాత 10th అండ్ ఇంటర్మీడియేట్ ఫెయిల్, తర్వాత ఇంటర్మీడియేట్ ఓన్లీ పాస్ అయినవారు అండ్ డిగ్రీ పాస్ అయినవారు దీనికైతే ఎలిజిబుల్ అన్నమాట. సో, మీరు జాగ్రత్తగా మీకు సంబంధించిన నోటిఫికేషన్‌లు చూసి మీరు అప్లై అయితే చేసుకోండి. సో, మీకైతే నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేది ఈ యొక్క లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ఇచ్చేస్తాను. అక్కడ నుండి అయితే అప్లై అయితే చేసుకోండి. సో, ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.